గుడ్ మార్నింగ్ guys, I hope you all are good, back again with the new video. సో ప్రజెంట్ వచ్చేసి మ్యాన్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ లేక్ వే మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు చూడండి ఎంత బాగుందో. అండ్ ఇటు సైడ్ మౌంటైన్స్ కనబడుతున్నాయి కదా, అక్కడ నైట్ అయితే హెవీ స్నోఫాల్, ఘోరం. నైట్ అయితే హెవీ అంటే హెవీ చలి ఉండే, ఘోరంగా నెక్స్ట్ లెవెల్ చలి. ఇక్కడ నుంచి ఇవాళ హాన్లేకి వెళ్ళాలి అనేసి మేము ప్లాన్ వేసినాం. హాన్లే తర్వాత ఉమ్లింగ్ లాగానే. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్, అసలు ఏమవుతుందో. హ్యాండ్లే వరకు వెళ్తామో వెళ్ళామో చూద్దాం. ఇక్కడ ఎట్లా తెలుసా, హాట్ వాటర్తో స్నానం చేయాలంటే ఒక్క బకెట్కి 50 రూపీస్ కట్టాలి. అంటే 2 బకెట్లు తీసుకుంటే 100 రూపాయలు. పొద్దున్న కర్మకాలు తీసుకొని చేసుకున్నా, ఏం చేయాలి. ఒకరోజు చేస్తే నెక్స్ట్ డే చేసుకోలేదు, అట్లున్నది ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే వెదర్ చూడండి ఎట్లుందో, ఘోరం అసలు. మన వాళ్ళందరూ వెళ్తున్నారు, మనది ఎప్పుడు లాస్ట్ తెలుసు కదా, అట్లుంటుంది. అక్కడ నుంచి అట్లా దిగి రోడ్ వరకు వెళ్ళాలి. వెంకీ బ్రో ఏం చేసిండానంటే డైరెక్ట్ పారాషూట్ అది డోలో 650 వేసుకున్నాడు, అన్నం ఏం తినకుండా. అయిపోయింది, మెంటల్ అయిపోయిండు. ఇక పోయి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిండు. మేము ఇక్కడ నుంచి ఇంకా 170 కిలోమీటర్స్ అయితే ఇప్పుడు కొట్టాలి, 170 or 180. మధ్యలో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మళ్ళీ రైడ్ చేయడం. ఇక్కడ నైట్ మాత్రం సీరియస్గా చెప్తున్నా, చూడండి అక్కడ మళ్ళీ మంచి పడుతుంది, అక్కడ ఫుల్ పడుతుంది, అక్కడ మంచి తుక్కు పడుతున్నది ఘోరంగా. అక్కడ ప్లస్ అక్కడ కూడా చాలా అంటే చాలా మంచి పడుతుంది. వీళ్ళు ఘోరంగా చలి, ఇట్లా లైవ్ మంచి పడుతున్నది అంటే ఘోరంగా పడుతున్నది అది. నెక్స్ట్ లెవెల్ చలి. ఎండ కొడుతుంది కానీ ఆ ఎండలో గాలి చల్లగా వస్తుంది. అండ్ హాన్లేలో లార్జెస్ట్ టెలిస్కోప్ ఉందన్నమాట. అది మనం స్కైని ఇంకా కొన్ని అది చూడాలి కదా, అట్లా నుంచి హాన్లే వెళ్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళాలి వచ్చేసి ఒక 170 or 180 కిలోమీటర్స్. ఇక్కడైతే డార్క్ బ్లూ కలర్ వాటర్ చూస్తుందా, అక్కడ స్కై ఈజ్ ఈక్వల్ టు వాటర్ అన్నట్టు. ఘోరంగా అంటే ఘోరంగా బ్లూ కలర్, స్కై బ్లూ కలర్లో ఉన్నాయి వాటర్ మాత్రం ప్యాంగాంగ్ లేక్లో. చాలా క్లీన్. ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి, అక్కడ ఏమన్నా కింద లైక్ ఏమన్నా స్టోన్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ నుంచి ఇంత పై నుంచి కూడా కనిపిస్తున్నాయి. ఏమన్నా బ్యూటిఫుల్ ఉందా అసలు. లేక్ నుంచి ఇంకా చాలామంది బైకర్స్ వస్తున్నారు అటు సైడ్ నుంచి రూట్ ఓపెన్ ఉందో క్లోజ్ ఉందో అర్థం అవ్వట్లేదు. మొత్తం హిమాలయన్ బైక్. హలో 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 వీళ్ళు కూడా హలో. అందరు కపుల్సే మొత్తం, దాంట్లో ఇంకా ఇద్దరు బైకర్స్ గర్ల్సే. అట్లా ఊర్లు ఏమున్నవి ఉందారా నాయన, నెక్స్ట్ లెవెల్ అసలు. ఓ హలో హలో. ఫైనల్లీ వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ ద ఫ్రోజన్ ఏరియా. చూడండి ఫ్రోజన్ ఎట్లా అవుతుందో అక్కడ. అక్కడ వెళ్ళి మనం వాటర్ బాటిల్ పెట్టామనుకోండి, అది ఒక 1 minute or 2 minutesలో డైరెక్ట్ అది ఐస్ అయిపోతుంది. అంతా ఫ్రోజన్ నడుస్తుంది ఇక్కడ చూడండి. అమ్మో ఎట్లా చలి పెడుతుందనంటే ఘోరంగా పిచ్చి వేస్తుంది. ఈ ఎండాకాలంలో ఏంద్రా బాబు ఫ్రోజన్ అయిపోవడం. ఇంకా అది రైన్ఫాల్ కాదు, అది ఐస్లో చిన్న ఐస్ ముక్కలు పడతాయి అలా. ఎటు సైడ్ వెళ్ళాలి, రైట్ లెఫ్ట్ అర్థం అవ్వట్లేదు ఇక. బయటా ఓకే. రైట్ సైడ్ ఓకే. ఈ సైడ్ అనుకోండి, ఈ సైడ్ తీసుకొస్తా. ఇంతకుముందే ఈ కాటేజెస్ బాగున్నాయి చూడడానికి, కానీ ప్రైజెస్ కూడా అట్లనే ఉంటాయి, దూరంగా ఉంటాయి ప్రైజెస్ మాత్రం. సిగ్నల్ వచ్చిందా? మెడికలా? ఏమో మెడికల్ కాదు, మెడికల్ ఎక్కడుంది ఏమో చూడలేదు నేను. ఏం తీసుకుంటావు? జమ్మూలో అంట ఘోరంగా అటాక్ అవుతుందంట. జస్ట్ ఇప్పుడే మాకు సిగ్నల్ వచ్చింది. యాక్చువల్గా మేము రిమోట్ కంట్రోల్ ఏరియాస్లో ఉన్నాం కదా, దీంట్లో ఎట్లా అంటే మార్నింగ్ 6 నుంచి 8 o'clock వరకు కరెంట్ ఉంటుంది, ప్లస్ ఈవినింగ్ ఏమో 6 నుంచి నైట్ 11 వరకు ఉంటుంది కరెంట్ అంతే. అదే టైంలో మనకి ఫోన్కి సిగ్నల్స్ వస్తాయి.
అంతేగాని ఇంకా ఎక్స్ట్రా మనం ఏం వాడుకోలేము, ఏం చేసుకోలేము. అట్లుంటుంది ఇక్కడ సిచ్యువేషన్. వీళ్ళందరూ అట్లాంటి ఏరియాస్లోనే బ్రతికేస్తున్నారు. కానీ ఇంట్లో అందరూ పరిచయం అవుతున్నారు. బట్ మేము యాక్చువల్గా మేమున్న చైనా బార్డర్లో ఉన్నాం, జమ్మూలో లేము. మేము జమ్మూకి ఒక 500 కిలోమీటర్స్ 600 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మేము. ఇట్లాంటి ఫ్రోజన్ ఏరియాస్లో అస్సలు బైక్ ఆఫ్ చేయొద్దు. ఇంట్లోకి అందరికీ కాల్ చేయాలి, లేకపోతే కష్టం. ఒరొరు వస్తున్నారు, ఒక్కొక్కరు మిస్డ్ కాల్స్ పైన మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మేమేమో చైనా బార్డర్లో ఉన్నాం. పాకిస్తాన్ అండ్ ఇండియా బార్డర్లో వార్ జరుగుతుందంట ఇప్పుడు ప్రజెంట్. అదే అన్నారు. షట్, నా కొడుకుల్ని పాకిస్తాన్ వాళ్ళని చంపి ఎట్లా చేయాలి ఒక్కసారి చెప్తే అర్థమవుతుంది వాళ్ళకి. ఒకసారి చూపెట్టబడుతుంది మంచిగా. పాకిస్తాన్ మొత్తం లేపేస్తేనే సెట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాంగాంగ్ లేక్ చిన్నది అనుకున్నా. యాక్చువల్గా ఇప్పుడు ఒక 30 కిలోమీటర్స్ ఏమో క్రాస్ అయినాం, ఇంకా అయిపోలేదు. ఇంకా అటు సైడ్ అటు లోపలికి ఇంకా డేటా వెళ్తుంది ప్యాంగాంగ్ లేక్ వాటర్ అంతా. రోడ్స్ మాత్రం ఇట్లా బాగానే ఉన్నాయి, మధ్యలో కొంచెం చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి అంతేగాని ఈ సాధన ఏరియాస్లో బైక్ అనేది అస్సలు స్టాప్ చేయొద్దు. ఏదైనా కానీ అది స్టార్ట్ అవ్వడానికి ప్రాణాలు తీసుకుంటాయి. ఇట్లా కార్నరింగ్ అమ్మ జస్ట్ మిత్ర పడుతుండే. ఇట్లా చిన్న చిన్న బండలు ఉంటాయి కదా, అవి టైర్లు కాకి టైర్లు చినిగిపోతున్నాయి, డైరెక్ట్గా చీకలు వచ్చేస్తున్నాయి. అందుకే వాటిని స్విచ్లో పెట్టుకొని ప్రాపర్గా రైడ్ చేయాలి. ఇంకెక్కువ బ్రేక్స్ ఏం యూజ్ చేయొద్దు, ఇంజన్ బ్రేకింగే గేట్ డౌన్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. గేట్ మీద బ్రేక్ లాగా యూజ్ చేసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు మనకి. చూడండి ముందు ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంది ప్యాంగాంగ్ లేక్కి. ఆ మౌంటైన్స్ అది నెక్స్ట్ లెవెల్, అసలు బ్లూ కలర్లో కనిపిస్తుంది మొత్తం. చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్ ఇవి. అండ్ ఈ వాటర్ని విలేజెస్ వాళ్ళు యూజ్ చేయరు, ఎందుకంటే అవి సాల్ట్ వాటర్ కాబట్టి. ఇదిగోండి మంచిగా 3 ప్యానియర్స్ పెట్టుకున్నాడు, బండికి ఫిక్స్ అయి ఉన్నాయి నీట్గా. వెళ్ళిపోతున్నాడు హిమాలయన్ బైక్. అట్లా ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. నాది ఏంటంటే లగేజెస్ కట్టేసి ఉన్నాయి కదా, సో అందుకే కొంచెం వెయిట్ అడ్మిట్ అవుతూ ఉంటుంది. రోజు కొన్ని కడతాం కాబట్టి అడ్మిట్ అవుతుంది. దానివల్ల నేను స్టోర్కి వెళ్ళడం వాళ్ళ అంటే ఫిక్స్ అయి ఉంటాయి. ఏం కాదు, మన బండికి కూడా కొద్ది డేస్ తర్వాత ప్యానియర్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇక మనం ఫస్ట్ రైడ్ స్టార్ట్ అయిపోయినప్పుడు టెన్షన్ కూడా అవుతుంది. మనం ఫస్ట్ రైడ్ కాబట్టి పెద్ద లాంగ్ రైడ్ మీకు కావాలి, మీకు అర్థాలు చేయాల్సి వేరే లెవెల్ ఘాట్ సెక్షన్. అసలు ఇది ఎంత ముంగట ఎట్లా స్కిడ్ అవుతుందని అంటే ఆ చిన్న చిన్న రౌతుల దగ్గర ఎంత బెండ్ చేస్తే అంత స్కిడ్ అవుతుంది. బట్ బై ద వే గాడ్ గ్రేస్ వల్ల కొంచెం నా గ్రిప్స్ బాగున్నాయి కాబట్టి కొంచెం స్కిడ్ అయ్యి అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ ఎంబటే ఎక్సలేటర్ ఇచ్చేతో బండి మరీ లేస్తుంది. బట్ చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి. ఇట్లా క్లీన్ ఉంటే ఏం కాదు. పంపించేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. వెల్కమ్ టు ద గ్రీన్ ల్యాండ్. ఇది వచ్చేసి గ్రీన్ ల్యాండ్ లదాఖ్లో ఉంటుంది. బాగుంటుంది అన్నట్టు పైన ఇట్లా దానిపైన స్టెప్ వేసిన గట్టిగా ఉంటుంది అన్నట్టు బండలాగా. మనం లోపలికి మొత్తుకొని పోము అట్లా. చలి పెట్టేస్తుంది, దగ్గరికి వెళ్తూ ఉంటే చలి పెడతా ఉంటాం, దగ్గరికి వెళ్తే చలి పెడుతుంది. పెట్రోల్ ఇక్కడెక్కడ దొరుకుతుందంట. పెట్రోల్ ఇక్కడెక్కడ దొరుకుతుంది ఏమో అన్న. ఇగో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, హలో ఇంకో వీళ్ళు ఏం చెప్తారు, ఇటు నుంచి పోయినా 2 కిలోమీటర్లు అయిన తర్వాత 2 ఒకటి దగ్గర జాయింట్ అవుతాయట. ఇటు పోతే ఇట్లా పోయినా ఆ ఊరికి తలిగెళ్తావు, ఇటు నుంచి అదే ఊరికి తలిగెళ్తావు అట. పెట్రోల్ బంక్ దొరుకుతుంది, ఉన్నది దగ్గరలోనే ఉన్నది. అరే బాబు మ్యాప్ మేనా? అరే ఇక్కడ మొత్తం 2 రూట్లు ఉన్నాయి. ఇట్లా నుంచి వెళ్ళొచ్చు, అటు నుంచి వెళ్ళొచ్చు. బట్ 2 వెళ్ళి ఒకటే దగ్గర కలుస్తున్నాయి. వీళ్ళకి చెప్తేమో అర్థం అవుతలేదు. ఈ రెస్టారెంట్సే అనుకుంటా నాకు తెలిసి, రెస్టారెంట్ రిసార్ట్ ఏమో. ఇక్కడ పవర్ ఉంది కదా వీళ్ళకి, ఇప్పుడే కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఆ కార్స్ వాళ్ళు అటు సైడ్ నుంచి వెళ్ళారు, ఇక మేమేమో ఈ సైడ్ నుంచి వెళ్తున్నాం. ఈ సైడ్ నుంచి ఇప్పుడు రోడ్ అయితే బాగానే ఉంది, ముందు చూడాలి ఎట్లుంటారు. రాక్స్ ఇస్ రైడ్. ఈ ఊర్లో మొత్తం ఇట్లా కంపౌండ్ వాళ్ళకి ఇట్లా బండలతోటే కట్టేసారు. ఇల్లులు కూడా బండలతోటే ఉన్నాయి.
అంత ఓల్డ్ మోడల్ లెక్క అన్నమాట. కొంచెం ఘాట్ సెక్షన్ అయితే ఉంది యాక్చువల్గా. ఓకే, అగో వాళ్ళు ఏదైతే ఆ రూట్ నుంచి వెళ్ళారో వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి కలుస్తారు నాకు తెలిసి అని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ. రూట్ మ్యాప్ కూడా ఎక్కడ? అటు నుంచా? ఓకే, అంటే ఇటు నుంచి దగ్గర, అదేమో లాంగ్ టర్న్. వాళ్ళకి చెప్తే అర్థం అవ్వలేదు. ఆడ ఎవరిది వాడే బాస్ అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. అక్కడ ఎవడేం చెప్తాడు? మనుషులు చెప్పింది వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏం చెప్తున్నాడు అనేది వినరు, చావరు, వెళ్తారు, బుక్ అవుతారు. ఇవి మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. బట్ నాకు ఫుల్ కోపం వస్తుంది ఇండియా మన పాకిస్తాన్ మీద. అవి వార్ చేస్తున్నారు, ఇక వాళ్ళకి ఆపాలని లేదేమో. అది ఎంత ఉన్నది పాకిస్తాన్ మా అయితే మన దాంట్లో ఒక చిన్న స్టేట్ అంత ఉన్నది, దానికి అవసరమా? ఒకేసారి లేపితే మన వాళ్ళు ఏంటి అని అంటే ఆలోచిస్తారు. మన వాళ్ళు కైండ్ హార్టెడ్ అట్లా. అది మ్యాటర్. మన వాళ్ళు కైండ్ హార్టెడ్ కాబట్టి ఇక వాళ్ళకంటే ఎట్లాగో అట్లానే ఉంటుంది వాళ్ళు. అట్లా ఒకరికి వచ్చేసి మనం చైనా అండ్ ఇండియా బార్డర్లో అయితే ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్క 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్కి ఒక ఆర్మీ క్యాంప్ అవుతుంది. పెద్ద పెద్ద క్యాంప్, చిన్నవి కాదు. ఇక్కడ ఒకటి ఉందాం, మళ్ళీ లోపల ఒకటి ఉంది. అట్లా చాలా అంటే చాలా క్యాంప్స్ ఉన్నాయి. నా బ్యాక్ సైడ్ ఏమో గుర్తుంది, అది ఏదో పర్ఫెక్ట్గా పెట్టలేదు అనుకుంటా. ఏమైంది? ఎందుకు ఫారెన్ కొడుతున్నారు? చలో, కొంచెం రోడ్ ఇట్లానే ఉంటుంది ఎటు, ఏం పర్లేదు ఉన్నా కానీ ఏం బాధలే. మనం వెళ్ళాలి అంతే, వెళ్తున్నాం ఖచ్చితంగా. ఇప్పుడు చేరుకోవాలి. ఎప్పుడంటే ఇప్పుడు కాదు, ఇంకో 2-3 అవర్స్ అయితే పడుతుంది ఈజీగా. ఇంక ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది నాకు తెలిసి అని నేను అనుకుంటున్నా. ఏమైంది? వాళ్ళు ఎవరు లేరు కదా? ఏమో ఎందుకు ఆగిండో. ఏమైందన్నా? అర్థం కాలేదు నాకేం. ఇంకా ఇటు నుంచా? పెట్రోల్ బంక్ కావాలి. 60-70 కిలోమీటర్స్ తర్వాత ఉందంట. 60 కిలోమీటర్లలో పెట్రోల్ బంక్ ఉందంట. మీరు పోతుందా? 7 వరకు పోతే 6 వరకు. ఓకే, మేము ఉన్నాం అందరం, ఏం టెన్షన్ లేదు. ఇక్కడ మా అందరి బైక్స్లలో ఫుల్ ట్యాంక్ అయితే ఉంది. బట్ మా బ్రో సచిన్ బ్రో ఉన్నాడు డామినార్, దాంట్లో అసలు ఫ్యూయల్ 1 or 2 పాయింట్స్ ఉన్నాయి. బట్ అది ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఆర్ 70 కిలోమీటర్స్ అయితే పెట్రోల్ బంక్ ఉంది. అండ్ పెట్రోల్ బంక్కి ఇప్పుడు వెళ్ళాలి అని అంటే 60 కిలోమీటర్స్, నియర్లీ 2 hours ఏమో పట్టచ్చు మనకి అని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇగో ఇట్లాంటి బండల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా ల్యాండ్ స్లైడ్ అయ్యి వచ్చింది ఇక్కడ వరకు. యాక్చువల్గా రోడ్ అక్కడ వరకు ఉంది. అట్లా ఇంకా ఇట్లాంటి బండలు చేసి ఉండద్దురా నాన్న. ఇవి ఉంటే ఘోరంగా అసలు మాకు టాస్క్. భయమే ఇంకా టైర్ తోటి. మౌంటైన్స్ మాత్రం చాలా బాగున్నాయి. జస్ట్ పైన లైట్గా స్నో ఉంది అంతే, ఎక్కువ ఏం లేదు. నేను జాగ్రత్తగా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, వేరే ఆప్షన్ అయితే లేదు మన దగ్గర. అందరూ అంటున్నారు రోడ్ చూపెట్టి బ్రో, రోడ్ చూపెట్టి. చూడండి రోడ్స్ బాగానే ఉన్నాయి బ్రో, రోడ్ తోటి ఏం ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఎంత బాగున్నాయి. ఇంకేం కావాలి? ఇలాంటి ప్రదేశాల్లో ఇలాంటి రోడ్స్ ఉండడం అసలు గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన విలేజెస్ సైడ్ ఎట్లున్నాయో చెప్తే కదా, గాలి స్ట్రైట్ ఎక్కేది లేదు, కొత్త కార్నరింగ్ చేసుకుంటే ఎక్కాలి అంతే. ఒకటే రోడ్డు, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే లేదు అసలు. రైట్ అంతే అంతే, ఆ స్ట్రైట్ నేనే తీసుకున్నా. ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ నుంచి ఎక్కిస్తా డైరెక్ట్. ఆఫ్ రోడ్ కదా, ఎక్కించేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. యా వెరీ గుడ్. కమోన్, ఎక్కియచ్చు. అదే కరెక్ట్ రూటే, అంతే ఎక్కాలి. కమోన్ ఎక్కించు కొట్టు. కమోన్ బ్రో. అంటే మంచి రోడ్ వదిలేసి ఆఫ్ రోడ్లో పోతున్నాం. మాకు చూడండి, ఎందుకంటే ఈ రోడ్ స్ట్రేట్గా ఉంది కాబట్టి. అదంటే 6 కిలోమీటర్స్ తిరిగి వెళ్ళాలి. అంటే ఇట్లా 2 కిలోమీటర్స్, అటు నుంచి అయితే 5 కిలోమీటర్స్ అట్లా. కమోన్. NS200 మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అసలు.
ఇంకా హిమాలయన్ కూడా బాగానే ఉంది, కానీ ఆ రైడర్ అట్లున్నాడు అంటే ఆయనకి తెలుసుగా ఎట్లా. ఓ కమాన్ ఎక్కేసిందా. ఇగో ఇట్లా తిరిగి అట్లా తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి అంతే. ఓహో కిలోమీటర్లు సేవ్ చేసినాం. బజాజ్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. మినిమం 10 కిలోమీటర్లు సేవ్ చేసినాం ఈజీగా తెలుసా. 2 కిలోమీటర్సే పట్టింది. 2 కిలోమీటర్ 1 కిలోమీటరే, అట్లా అయితే ఏమో 7 to 8 కిలోమీటర్స్ ఈజీగా. ఘాట్ సెక్షన్ మొత్తం దాటుకొచ్చినాం. కార్నరింగ్ ఏం చేయకుండా డైరెక్ట్ స్ట్రైట్గా అది ఎవరు తీసిండో ఏమో వేరే అసలు. అంటే ఇట్లా ఫిట్ అవుతుంది ఇట్లా ఇట్లా చేయగలుగుతాం. ఓకే ఏం కాదులే, మనకు ఫ్యూయల్కి ప్రాబ్లం ఏం లేదు. అన్న బండికే ఇంకా ఫ్యూయల్కి ప్రాబ్లం అని అంటే మన ఈజీగా ఎక్కేస్తుంది. మన దాంట్లో ఇంకా చాలా పెట్రోల్ ఉంది. మినిమం ఒక 300 కిలోమీటర్స్ పెట్రోల్ ఉంది. మనం వెళ్ళేది 120 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్ సరిపోతుంది ఈజీగా. ఓ నైస్. కానీ ఘాట్స్ మాత్రం వేరే లెవెల్ అసలు. మన ఎక్స్పర్ట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది కదా, సీరియస్గా చెప్తున్నాం కదా. ఇటు సైడ్ వచ్చేది ఉంటే ఆఫ్ రోడింగ్ బైక్సే తీసుకొని వచ్చేయండి. అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. రోడ్ స్టార్స్ స్ట్రీట్ అవి మాత్రం తీసుకొని రాకండి, కొంచెం చాలా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మనం కొండలు అయితే ఎక్కుతున్నాం, మౌంటైన్స్. చూడండి మళ్ళీ స్నో ఉంది ఇక్కడ. ఇది నైట్ ఫాల్ అయింది అనుకుంటా నాకు తెలిసి. సో యాక్చువల్గా నాకు ఇట్లా దగ్గర వెళ్ళాలంటేనే భయం అవుతుంది, ఎందుకంటే బండి ఎక్కడ ఆఫ్ అవుతుందా అనేసి. ఆక్సిజన్ లెవెల్స్లో ఒక్క చెట్టు కూడా కనబడదు దగ్గరలో. చూడండి అట్లా మేము ఎంత మాట్లాడితే అంత ఊపిరి మాకు ఆడదు. అంతెందుకు నేను నైట్ మేము హోటల్లో స్టే చేసినాం కదా, అక్కడ కూడా సేమ్ అట్లనే అయింది. లైక్ మాకు ఊపిరి ఆడలేదు, అంత చాలా ప్రాబ్లం అయింది. అమ్మా ఓ గాడ్. ఇదిగోండి ఇట్లాంటి రోడ్స్ వల్ల మొత్తం డైరెక్ట్ స్ట్రేట్ రోడ్స్ ఉంటాయి కదా, అంటే రోడ్స్ వచ్చేసి ఇట్లాంటి రోడ్స్లో మేము రైడ్ చేస్తున్నాం. ఎందుకంటే 7 కిలోమీటర్స్ అంటే మొత్తం తిరుగుకుంటూ వస్తే ఒక 7 కిలోమీటర్స్ అయ్యేది మాకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో వచ్చేది అదన్నమాట. ఇది బాగుంది. మనకి ఆఫ్ రోడ్ బైక్స్ కాబట్టి మనది ఓకే. వాళ్ళు రోడ్ స్టార్స్ అండ్ స్ట్రీట్స్ తెచ్చుకున్నారు కొందరు, వాళ్ళు మాత్రం ఇక రోడ్ తోటే వస్తున్నారు. వావ్ బ్యూటిఫుల్ వ్యూ గాయ్స్, నెక్స్ట్ లెవెల్ అసలు. ఒరే అది సగం ఐస్ అయిపోయింది, ఆ లేక్ సగం లేక్ మొత్తం ఐస్ అయిపోయింది, సగం లేక్ మొత్తం వాటర్ ఉన్నాయి. టైల్ షో ఇక్కడ ఆగుతాను. అదిగోండి అక్కడ కనిపిస్తుందా, అదిగోండి సగం లేక్ ఏమో ఐస్ అయిపోయింది, సగం లేక్ ఏమో వాటర్ అట్లానే ఉంది. అక్కడ ఏంటి అది అనిమల్స్ ఏమో ఉన్నాయి అక్కడ. ఇంకొక చెప్తున్నా, చాలా ఫ్రోజన్ ఏరియాస్ ఇవి. మొత్తం లేక్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది, ఇటు సగం ఫ్రీజ్ అయింది, అటు సగం ఫ్రీజ్ అయిపోయింది. ఓన్లీ ఈ మౌంటైన్ దగ్గరనే మనకి స్నో అనేది లేదు, ఆ మౌంటైన్ దగ్గర అయితే చాలా ఉంది. అండ్ ఇక్కడ ఏంటిదనంటే నైట్ టైంలో స్నో పడుతుంది అన్నమాట ఇంకా, అందుకే అవి అట్లా కనిపిస్తూ ఉంటాయి, చాలా స్నో ఉంది అన్నట్టు. ఓ కూల్. అది స్కిట్ అవుతాయి. మనం ఈ సైడ్ నుంచి వెళ్ళొద్దు, ఎందుకంటే అవి కార్నరింగ్ చాలా ఎడ్జెస్, నేరో ఎడ్జెస్ ఉన్నాయి కదా, అందుకు ఈ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇక చూడండి స్నో ఎట్లా పడుతుందో, ఘోరంగా అంటే ఘోరంగా చలేస్తుంది. నేను లోపల టీషర్ట్ వేసి దానిపైన రైడింగ్ గేర్ వేసి దానిపైన రెయిన్ కవర్ వేసిన, అంటే గాలి అనేది లోపల వెళ్ళొద్దని. దానివల్ల కొంచెం ఓకే, కానీ ఇక అంతే. ఆ లేక్ మొత్తం అటు సైడ్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది, ఇక్కడ వరకు ఫ్రీజ్ అయిపోయింది ఆ లేక్. ఫ్రోజన్ ఏరియా చూడండి, ముందు అయితే ఇంకా స్నోఫాల్ ఉంది. వెల్కమ్ టు ద ఫ్రోజన్ మౌంటైన్, ది గ్రేటర్ హిమాలయ. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనం చైనా బార్డర్కి చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ ఇది వచ్చేసి టోటల్ కాశ్మీర్ లదాఖ్ స్టేట్, లదాఖ్ డిస్టిక్. చాలా బాగుంది చూడటానికి మాత్రం. ఓ స్లో స్కిట్ అయితే డైరెక్ట్ పంటలలో పోతాం మనం, చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి నాయన. ఓ యాక్చువల్గా మనం ఇంకో రూట్ తీసుకొని వస్తే ఆ రూట్ నుంచి వచ్చేవాళ్ళం, ఆ రూట్ అట్లా. సో అదంతా మట్టి రోడ్డు, ఓకే. సో దానివల్లనే మేము అదంతా వద్దనుకొని ఈ రోడ్ అయితే ప్రిఫర్ చేసుకున్నాం. ముందు చూడండి రా, ఏమేంట్రా బాబు, దూరమైన గ్లేషియర్స్ ఫామ్ అయి ఉన్నాయి.
ప్రాపర్ గ్లేషియర్స్. ఇక్కడ ఇది ఇంకా కరిగిపోవట్లేదు, ఏదైతే ఐస్ ఉందో ఇది అసలు ఇంకా కరిగిపోవట్లేదు ఇక్కడ ఎంత ఎండ కొట్టినా కానీ. ఓన్ రైట్, ఆరామ్సే ఎక్కుదాం, ఆరామ్సే స్లోగా. ఓకే, ఏం టెన్షన్ లేదు, స్లోగా ఎక్కేద్దాం. అంతగా దీనికి ఇంజన్ వెయిట్ ఇచ్చేసి మనం ఏం సాధించాల్సింది ఏం లేదు ఇక్కడ. అట్లా అనేది స్లోగా ఆరామ్సే ఎక్కిచ్చేద్దాం. అటు నుంచి చాలా దూరం నుంచి తిరిగి రావాలి, అందుకే ఇట్లాంటి రోడ్ మేము ప్రిఫర్ చేసుకుంటున్నాం. ఇది కూడా బాగానే ఉంది, ఏమవుతుంది. ఈ స్నోలో అయితే జారి పడతాం మనం ఖచ్చితంగా, అందుకే స్నోనే పక్కన. కమోన్ ఇంకైతే అంత కాలుతోటి కూడా మనం దొబ్బుతే దానికి కూడా కొంచెం ఎనర్జీ వచ్చేస్తాయి కదా అట్లా. అమ్మా నాకే దమ్ము వచ్చేస్తుంది, రోడ్డు ఇక్కడనే ఉంది. కొంచెం మనం కూడా బండికి కొంచెం హెల్ప్ చేయాలన్నట్టు, ఇంజన్ వెయిట్ పడకుండా. అప్పుడు మనం ఈజీగా కొట్టేయచ్చు అట్లా అన్నమాట. ఏమైంది సీరియస్గా చెప్తున్నా కదా గైస్, ఆక్సిజన్ లెవెల్స్ మాత్రం చాలా తక్కువ. మేము చేసేది ఎంజాయ్మెంటే, బట్ ఎంజాయ్మెంట్లో మాకు కూడా ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్. రైడ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లా. అక్కడ చూడండి మా బ్రో వాళ్ళ బైక్స్ ఆగిపోయినాయి, ఎక్కట్లేదు. చాలా టాప్లో ఉన్నాం మనం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టాప్ వచ్చేసి ఉమ్లింగ్లా, అక్కడ మాత్రం బైక్స్ అసలు ఆఫ్ చేయదు. ఇప్పుడు కూడా ఆఫ్ చేయలేదు బైక్స్, అట్నే ఉన్నాయి. ఆక్సిజన్ లెవెల్ చాలా లోరా నాయన, తలకాయ నొప్పి లేస్తుంది, ఘోరంగా అవుతుంది. అమ్మో ఘోరంగా వెళ్తారా వాడు నాయన. అరే ఘోరం రా నాయన అసలు. ఓ పని చేద్దాం, ఇగో పాలు వేడి చేసుకొని తాగుదామా. చాలా పెద్ద గ్లేషియర్ ఉంది మౌంటైన్ పైన. ఇంకా ఇక్కడ ఏంటంటే పైన అయితే ఫ్రెష్గా నిన్న నైట్ పడ్డది ఉంది, అండ్ అక్కడ అయితే ఇప్పుడిప్పుడే పడుతుంది ఇంకా స్నో. సీరియస్గా చెప్తున్నా, తలకాయ అయితే పట్టేసుకుంటుందిరా నాయన, ఘోరంగా అంటే ఘోరంగా చలి పెట్టేస్తుంది. ఎక్కువ మాట్లాడితే అసలు శ్వాసనే ఆడట్లేదు, చాలా ఆక్సిజన్లో ఉంది ఇక్కడ. చూడండి ఎంత పెద్ద లేయర్ ఇది, చాలా పెద్ద లేయర్ అసలు. ఐ వాంటెడ్ టు టచ్ దట్. ఇదిగోండి, వామ్మో ఎక్కడ మాత్రం మామ, ఇక్కడ వస్తే పక్షి ఎగురుతుందిరా. ఓ గ్లేషియర్, ఇంత పెద్ద హార్డ్ గ్లేషియర్ ఫామ్ అయిందిరా నాయన. కమోన్, చాలా చలి పెట్టేస్తుంది. ఐస్ ఇప్పుడు అట్లీస్ట్ ఇక్కడ ఒక -4 degrees to 5 degrees అయితే ఉంటుంది నాకు తెలిసి అని నేను అనుకుంటున్నా. అండ్ యాక్చువల్గా ఇంకో థింగ్ ఏంటిదారంటే, ఇప్పుడు ఈ గ్లేషియర్స్ మెల్ట్ అయిపోవాలి కదా, మెల్ట్ అయిపోవట్లేదు, అట్లనే ఉంటున్నాయి. అని అంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకా కూలింగ్ ఇంకా ఉందన్నమాట అట్లా. ఇక్కడ అవి ఉన్నాయి, దాన్ని బఫెలోస్ అంటారో బుల్స్ అంటారో తెలీదు, అవేవో ఉన్నాయి ఇక్కడ, చాలానే ఉన్నాయి. అవి బ్రతుకున్నాయి చచ్చిపోయినాయి కూడా అర్థమవుతుంది. ఊరిని అమ్మా ఊరిని ఇందులో ఒక్కసారి భయపెట్టేసినాయి. చూడండి దానికి హెయిర్స్ ఎట్లా ఉన్నాయి, వామ్మో మొత్తం దానికి చాలా హెయిర్స్ ఉన్నాయి. ఇటే బ్రతికేస్తాయి అనుకుంటా. ఓ వాడిని భయపెట్టినాయి, ఘోరం అసలు. దీన్ని ఏమంటారా నాకు అర్థం అవ్వట్లేదు. బుల్స్ అంటారా, బఫెలోస్ అంటారా? లైన్గా నిలబడి ఉన్నాయి. లైట్స్ కూడా బ్లాకే ఉన్నాయి మొత్తం, ఎట్లా తిరిగి తిరిగి వేస్తున్నాయి. గాయ స్నోఫాల్ అవుతుంది,
వాట్ గైస్, స్నోఫాల్ బ్రో, స్నోఫాల్ అవుతుంది బ్రో, స్నోఫాల్ అవుతుంది, స్నోఫాల్ అవుతుంది మన మీద. చూడు, ఏ చూడు, స్నోఫాల్ అవ్వట్లేదా? ఇదంతా ఫ్రెష్ స్నో. ఫైనలీ వి రీచ్డ్ ద కాక్సంగ్లా. ఓ మో, ఇట్లా తీస్తే రెడ్ అయిపోతున్నాయి ఐస్. ముందు మనం కాక్సంగ్లాలో ఆగినాం కదా, కాక్సంగ్లాలో ఆగినాం కదా, అది ఉమ్లింగ్లా కన్నా చాలా హైట్ అన్నమాట. ఇది అరౌండ్ 19,000 ఫీట్స్ అయితే ఉంటుంది సీ లెవెల్కి. యాక్చువల్ అక్కడ ఎందుకు ఆగలేదు అని అంటే ఆక్సిజనే లేదు అక్కడ, చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ ఉంది. అందుకే అక్కడ నుంచి ఇక మేము వచ్చేసినాం. వద్దురా నాయన అనేసి చెప్పేస్తున్నాం. ఇక నేనైతే చేయలేకుండా నేను తాగాను అనేది. తొందరగా పదండి అని అన్న. అందుకు మళ్ళీ ఇప్పుడు ఒక 18,000 దగ్గరలో అయితే ఉన్నాం, అంటే 18,000 ఫీట్స్. ఇంకా గ్లేషియర్స్ అని అంటే చలి మాత్రం సాగొట్టేస్తుందిరా అయ్యా. ఇక్కడ మాత్రం నైట్ అస్సలు స్టే చేయలేము. స్టే చేయాలని అంటే రూమ్ హీటర్ కంపల్సరీ ఉండాలి. రూమ్ హీటర్ లేదనుకో ఇక అంతే మాట. చూడండి ఎట్లుందో, ఇట్లా తిరిగి మళ్ళీ అక్కడ వెళ్ళిపోవాలి. అటు నుంచి అటు స్ట్రైట్ వెళ్ళాలి. యాక్చువల్గా మేము వెళ్ళేది మిల్కీ వే చూడడానికి. ఓన్లీ నార్థన్ వేస్లో ఉంటాయి కదా, అదంతా చిన్నప్పుడు చదువుకున్నాం అందరం. అదే ఇట్లా దిగుతారనేసి ఇక్కడ బండలు పెట్టి పడేసి అట్లా దిగకుండా. ఐస్ ఇట్లా చేతిలో అయితే ఇట్లా గట్ట కట్టిపోతాను కదా. గట్టేనా తోటి నాన్న చూపెట్టినాం కదా, సేమ్ అట్లాంటి యానిమల్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. అక్కడ ఆ పైన నుంచి ఆ కింది వరకు, అక్కడ వరకు ఆ వైట్ కలర్ స్నోలో బ్లాక్ కలర్ నడుచుకుంటూ వెళ్తున్నాయి. యాక్చువల్గా అది రివర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. అయింది ఇక్కడ. దానిపైన నుంచి నడుచుకుంటూ వెళ్ళినా కానీ వాళ్ళకి ఏమవుతుంది అంటే అర్థం చేసుకోండి కింద ఎంత గట్టిగా ఉందో స్నో. గ్లేషియర్. చలో వెళ్దామా బ్రో? చలో వెళ్దాం. వస్తుందిరా. ఇంతకుముందు ఒక ఏరియాలో లైక్ అక్కడ బ్లాస్ట్ అయింది అనుకుంటా. అది ఎడిబుల్ ఆయిల్ ఉంటుంది కదా, ఎడిబుల్ ఆయిల్ అది మొత్తం రోడ్డు మీద పడి ఉండే. బట్ అది మొత్తం ఎండిపోయి ఉండే కాబట్టి ఏం కాదు. ఒకవేళ పచ్చిగా అట్లనే ఉంటే మాత్రం అన్నీ స్కిడ్ అయ్యి పడేటోళ్ళం అందరం. అమ్మో. ఇంకా యాక్చువల్గా 19,000 మీటర్స్లో ఉండే. ఓకే, దాని తర్వాత నుంచి 18,050 మీటర్స్కి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు 19,000 ఎక్కాలి. ఇంత లోపల కూడా రోడ్ కన్స్ట్రక్షన్ చేసిర్రు అని అంటే నాటేజ్. ఈ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు కూడా ఎట్లా చేసిర్రేమో. అమ్మో. ఇదిగోండి ఇట్లానే ఉన్నాయి మొత్తం రోడ్ ఘాట్ సెక్టర్. ఒకవేళ స్పీడ్కి వెళ్ళాం అనుకో డైరెక్ట్ అటే కింద చూసురా, కింద ఎట్లుందో. కొంచెం స్వర్గానికి వెళ్తావు, నరకానికి వెళ్తావు తెలియదు కానీ ప్రాణాలు మాత్రం పోతాయి, అసలు ఉండవు. ఈ గ్లేషియర్ అయితే సగం రోడ్డు మీదకి వచ్చేసింది. ఇంకా అదే రైనీ సీజన్ వింటర్ సీజన్లో దీని వరకు వచ్చేస్తాయి డైరెక్ట్. అది రోడ్డే ఉండదు ఇటు సైడ్, మొత్తం బ్లాక్ చేస్తారు. అందుకే మేము ఈ మనసు ఇక్కడ వచ్చి తిరుగుతున్నాం. ఇట్లా సపోర్ట్ ఇట్లా ఉంటే ఏం కాదు, దానివల్ల మనకు బెనిఫిటే. బట్ మొత్తానికి ఏం లేకుండా డైరెక్ట్ కష్టపడి లేకపోతే చేయాలన్నట్టుంటే ఏం లేదు ఇంకా కథ. ఇట్లా ఎండ కొడితే ఏం కాదురా, కానీ నీడ ఉంటే మాత్రం ఘోరంగా అంటే ఘోరం చలి పెడుతుంది. కింద అది క్యాంపు విలేజ్లో కూడా అర్థమవుతుంది మాకైతే. స్లో ఇట్లా ఫాస్ట్గా వెళ్తే క్యాంప్ ట్రాన్స్పోర్ట్ అని నాకు తెలుసు. విలేజెస్ లేవు దగ్గరలో, 100 కిలోమీటర్స్ ఏం లేవు. ఏదో ఇక్కడ మామి అని ఉంది ఒక విలేజ్, అక్కడ ఇక మనం తినడానికి కొనుక్కొని చూడాలి. అక్కడైతే ఒక 4-5 ఇల్లులు ఉన్నాయి అంతే, ఎక్కువ ఏం లేవు. ఇది ఆకలి అయితే చేతనా కాదు, మార్నింగ్ తిని వెళ్ళాలి.
అంటే మన వాళ్ళు వినారే వినారు. అరే ఒక్కొక్కరు మనిషికి ఒకటి ఉన్నది బామ్మ, ఎప్పుడు వినాడు ఇంకా టీంలో. ఓకే, మళ్ళీ ఇప్పుడు అట్లా వెళ్ళి అక్కడ నుంచి తిరిగి ఆ రోడ్ నుంచి కిందికి దిగాలి. ఇప్పుడు ఆ రోడ్కి ఎలాంటి సపోర్ట్ లేదు, కొత్త రోడ్ అనుకుంటా. తిరిగి దిగాలి రామ. ద ప్లేస్ ఆఫ్ లామ డోంట్ బికమ్ కామ అంటే తెలియదు మనకు కూడా. ఇటు వెళ్ళి అదంతా కింద దిగాలి. రూట్ చూడండి, ఇవ్వండి అట్లా కనిపిస్తుందా. ఒక కింద మన బ్రో రైడ్ చేసిన ఆల్రెడీ కింద చేరుకున్నాడు, మనం చాలా పైన ఉన్నాం. అది అంతా దిగాలి, మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాలి, మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగాలి. అట్లే ఉంది మా కథ. ఒరే నా బ్యాగ్ లూజ్ అయింది యాక్చువల్గా, కరెక్ట్ కట్టలేదు నేను, నాకు ఖరాబ్. అదే పరిశ్రమ అవుతుంది. అవి అతను ఎటు నుంచి వచ్చిండు కదా వేరే రూట్ నుంచి. అదే అది బాగుంది. ఇదంతా వచ్చే బదులు డైరెక్ట్ అక్కడి నుంచే వచ్చేయడం. అది వాళ్ళు వేరే బైకర్స్, వాళ్ళు వేరే బైకర్స్ అయినా కాదు, అది మన NS160 వాళ్ళే, N160 వాళ్ళే దిగేశారు డైరెక్ట్ అక్కడి నుంచి. ఓకే, అక్కడ నుంచి మనకు కూడా రూట్ ఉంది, ఇదంతా తిరిగి అవసరం, బెస్ట్ ఆప్షన్. సో అదంతా తిరిగి రాకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి మనోడు బాగానే తిప్పులు వేసుకున్నారు కదా, కంట్రోల్ ఆగట్లేదు బండి. అంటే చాలా డౌన్ ఉంది. పడతా స్లో అమ్మా, జస్ట్ వేస్ట్. అరే ఇటో పోతుంది రా. ఓకే, నేను డస్ట్ చెప్తున్నా, నేను కన్ఫ్యూజ్ అయినా, నా ట్రాక్ మిస్ అయినా యాక్చువల్గా, అందుకే అట్లా అయింది. లేకపోతే బాగుండేది. ఓకే, అది గాడిద, అది గాడిద కానీ కొంచెం వేరే కలర్లో ఉంది, ఒక్కటే కాదు చాలా ఉన్నాయి ఇక్కడ. దాన్ని భయపెట్టాడు మనోడు. వేరే ఇప్పటి నుంచి మొత్తం అది గ్లేషియర్స్లోనే కదా రైడ్ చేస్తున్నాం. అట్లానే చేతులు మొత్తం గడ్డ కట్టుకుపోయినా అనేసి ఇక్కడ ఆగినాం, కొంచెం హీటప్ అవుదాం అనేసి. ఎండ కొడతా ఉండే కదా, అందుకే ఆగాల్సి వచ్చింది. అవి డాంకీస్ అంట, అవి హార్సెస్ కాదు, డాంకీస్. వైట్ కలర్ అండ్ బ్రౌన్, లైట్ బ్రౌన్ అండ్ డార్క్ బ్రౌన్ కలర్ డాంకీస్. అవి కొన్ని ఉన్నాయి, ఉన్నాయి. ఇంకా ఉండే ఒకటి మమ్మల్ని కాలిపోయింది. ఒకటే దగ్గర చాలా రూట్లు ఉన్నాయి, అటొకటి ఇటొకటి, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నుంచి ఎట్టేటట్టు రోడ్డు. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, కొంచెం ఆగండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి కనిపిస్తున్నా, డిఫరెంట్ ఉన్నాయి డాంకీస్. అవన్నీ గ్రాస్ తింటున్నాయి అక్కడ, ఇంకా కొన్నేమో అక్కడ పైన ఉండే, ఇంకా ముందు ఉండొచ్చు. ఇది గ్రీన్ ల్యాండ్, ఇవి ఎక్కువ గ్రీన్ ల్యాండ్లోనే ఉంటాయి. ఇక్కడ విలేజ్ వచ్చింది, అప్పటి నుంచి ఎంత అంటే ఒక 70 కిలోమీటర్స్ క్రాస్ చేసినాం. అప్పుడు ఒక్క విలేజ్ నాకు ఇక్కడ కనిపించింది, ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు ఈ విలేజ్. ఇక్కడ నుంచి అంటే వచ్చేసి 86 కిలోమీటర్స్. నెక్స్ట్ నోమా వచ్చేసి 22 కిలోమీటర్స్. తినాలరా నాయన, ఘోరంగా ఆకలి అవుతుంది.
అవ్వట్లేదు నాకు అసలు. ఏమైంది కన్నది ఏదో పట్టట్లేదు నాకు. తెలంగాణ వెహికల్ ఎక్కడ వరకు వచ్చింది. హాయ్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? లేదు, ఇప్పుడు అటే వెళ్తున్నాం. ఇవాళ హాన్లే స్టే, రేపు ఉమ్లింగ్లా. నేను అదే అది స్టే ఉందా మీది ఎక్కడ? అక్కడ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ చూసుకోవడం. మిల్కీ వే మిస్ అవ్వద్దు. టీజీ అని ఉందారా మన తెలంగాణ అంటండి. మేము ఫస్ట్ స్టార్ట్ అయ్యాము. అవునా? మీరు ఎటు వస్తున్నారు? డార్చానా? డార్చా. ఇప్పుడే మన తెలంగాణ వాళ్ళు కలిసారు, మాట్లాడినాం. వాళ్ళ ప్లాన్ మా ప్లాన్ సేమ్ ఉంది. అందరూ ఇక్కడ నుంచి అక్కడ ఉమ్లింగ్లా చేయాలి. ఉమ్లింగ్లా చేసిన తర్వాత ఏమో డైరెక్ట్గా షిమ్లా మనాలి అటు నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్ నుంచి అట్లా తిరిగి రావాలి. అందరి ప్లాన్స్ ఇట్లానే ఉన్నాయి ఇటు సైడ్. మాత్రం ఇక మంచి రోడ్స్కి అయితే ఫైనల్లీ వచ్చేసినాం. ఏ కమాన్ లెట్స్ రాక్. ఇప్పుడు చూడండి ఇక ఇటు వెళ్ళిపోవడం ఫాస్ట్గా. చూడండి ఒకసారి నెక్స్ట్ అసలు. ఓ కమాన్. వావ్, మంచి ప్లేన్ రోడ్, ఇట్లా 2 వే ఉంటే చాలా బాగుంటుంది. పాయింట్ వచ్చేసి స్నో లెపర్డ్ పాయింట్. వీటి ఇక్కడ ఉన్నాయేమో నాకు తెలిసి. స్నో లెపర్డ్, యా స్నో లెపర్డ్ ఉన్నాయా అసలు? ఉన్నాయా లేవా? ఏంటి లేవు, ఏం లేవు. నాకు అది ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ. అగో మన ప్రోది బైక్ అక్కడ ఆగిపోయింది. ఇక మన ప్రోకి కొంచెం మళ్ళీ కొంచెం పెట్రోల్ అయితే ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఇక్కడ బాటిల్ కూడా ఉంది, లేకపోతే ఇక్కడ నుంచి తీసుకొస్తున్నాం. ఇదిగోండి. ఓ మై గాడ్, వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. మా బ్రోది ఇక బైక్లో పెట్రోల్ అయిపోయింది. ఇక్కడ నుంచి 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఏ వస్తుంది. ఆఫ్ అయిపోయింది మొత్తం అయిపోయింది. మన బ్రో దగ్గర పెట్రోల్ ఉంది, అయితే ఇచ్చి అక్కడ 4 లీటర్స్ ఉంది మొత్తం వేసుకుని. ఓకే ఇక్కడ 20 కిలోమీటర్స్లోనే ఉంది పెట్రోల్ బంక్. ఓకే గో. ఏ నీ లక్కీ బ్రో, నీకు చాలా లక్కీ తెలుసా. పెట్రోల్ దొరకని ఏరియాలో వచ్చి పెట్రోల్ దొరికింది అన్నట్టు. నాట్ ఈజ్ నోమా వస్తుంది, నోమాలో ఉంటుంది పెట్రోల్ ప్లస్ ఫుడ్ అన్నీ అక్కడనే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. పదండి ఇక్కడ నుంచి ఫాస్ట్ స్టార్ట్ అయిపోదాం. అర్థం కాలేదు. ఫైనల్లీ వీఆర్ ఆన్ ద నేషనల్ హైవేనో ఇంటర్నేషనల్ హైవే నాకేం తెలీదు, కానీ హైవే మాత్రం బాగుంది, చాలా బాగుంది. గాలి అయితే చాలా వస్తుంది, గాలి ఎక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి హైవే ఇప్పుడు మనకి హార్లే వరకు ఉంది, సో దాన్ని బట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. వినాయక్ చాలా పెద్ద క్యాంప్ ఉంది ఇక్కడ, ఆర్మీ క్యాంప్. అమ్మోహో, నియర్లీ ఒక 20-30 ఇల్లులు ఉంటాయి. 30 కాదు, ఎక్కువనే ఉంటాయి, 50 ఉంటాయి అనుకుంటా. 50 ఇంకా ముందు కూడా ఉంది, ఒక పెద్ద విలేజ్ లాగా ఉంది వీళ్ళది. అదే ఉందిలే. జనరేటర్స్ అది ఇది ఏమేమో ఉన్నాయి కదా దగ్గర. పవర్ సప్లై కూడా ఉంది వీళ్ళకి, అది బెస్ట్ పాయింట్. అది నోమా వెంట్
ట్యాంక్స్ లీడ్ ఫ్లారెంటర్ ఏముంది ఇక్కడ. ఇదిగోండి ట్యాంకర్స్, ఇదిగోండి ఇట్లా బ్లాస్ట్ చేస్తాయంట. ఇక్కడ ఫోటో పెట్టారు కూడా. హైయెస్ట్ ఫ్లోటింగ్ ఇన్ ద వరల్డ్ ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ హైయెస్ట్ అంట. బాగుంది క్యాంప్ మాత్రం, చాలా బాగుంది. అయ్యో యా ఐ వాంట్ దిస్ పిక్చర్. ఆ ట్యాంకర్కి సంబంధించిన ఏవైతే ఆ వీల్స్ ఉంటాయో ఆ వీల్స్ ఇక్కడ ఉన్నాయి. వీల్స్ ప్లస్ అది అంటే అది షూట్ చేయడానికి, అది షూట్ చేస్తారు ఆట. కార్నరింగ్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. చాలా మా ఫ్రెండ్ అయితే. బట్ ఇది ఎక్కేటప్పుడు థ్రాటిల్ ఎక్కువ కావాలి. లొకేషన్స్ అండ్ వ్యూస్ మాత్రం నెక్స్ట్ నిండర్ రివర్ నిండర్. Come on, bend, come on. Yeah, it's done. అక్కడ ముందు స్నోఫాల్ అవుతుంది. అక్కడ లైక్ what we get on the mountain. Finally we are near to the Noma village where we will have some lunch. Welcome to the Noma village. Yay, finally we reached in the Noma. అమ్మయ్య, ఈరోజు వచ్చి నాకు ప్రశాంతత దొరికిందిరా. ఎందుకనంటే ఘోరంగా ఆకలి అవుతుంది. నైట్ ఎప్పుడో తిన్నాం మేము, 7:38కి తిన్నాం. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ హైర్ పెట్టారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి రెస్టారెంట్లో వెళ్ళి కూర్చోవాలి, తినాలిరా బాబు, లేదంటే చచ్చిపోయేలా ఉన్నాం. టైం వచ్చేసి ఇప్పుడు నియర్లీ 3 అవుతుందేమో, 3 or 3:30. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అట్లనే కంటిన్యూస్గా హైయర్ ఆల్టిట్యూడ్స్లో రైడ్ చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ రెయిన్ఫాల్ అయ్యేలా ఉంది, లోపల కూర్చునేటట్టు చూద్దాం. ఏ బ్రో, ఇంకో రెయిన్ఫాల్ అయ్యేలా ఉంది, లోపల కూర్చునేలా చూద్దాం. ఓకేనా, లోపల కూర్చునేలా చూద్దాం. ఇక్కడ తినేటప్పుడు రెయిన్ఫాల్ అయిందనుకో ఇంకా ఘోరంగా ఉంటుంది. యాక్చువల్గా ఇది టిబెటియన్ ప్లేస్. ఇది నోమా అనేది టిబెటియన్ ప్లేస్. లైక్ మనం అవి చూసినాం కదా, లైక్ కొన్ని బుల్స్ ఆర్ బఫెలోస్, దాన్ని ఏమంటారు, అది క్లోజ్ ఉంది కదా. ఎక్కడ వెళ్దాం? ఫ్లేవర్ ఆఫ్ టిబెట్ అంట, టిబెటియన్ బటర్ టీ, మోక్ తుక్పాన, లెమన్ టీ, బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ, ఏమైనా ఏమైంది అటు సైడ్ ఏం లేవు కదా. ఓకే, ఏంటిది? చోస్టాప్ మ్యూజియం ఈజ్ ద ఫస్ట్ మ్యూజియం ఇన్ ద చాంటాంగ్ రీజియన్. ఓకే, ఏమైంది బ్రో? గాయస్, ఇప్పుడు అది టిబెటియన్ ఫుడ్ తిన్నాం, వీడియో పెడతా. అది కూడా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెట్టిన. ఈ చామిన్ అనేది తిన్నారు వీళ్ళు. ఎంత గలీజున్నానంటే తినబుద్దే కాలే. అది ఎట్లా తిన్నారు, మేము సగం తిని వాడేసారు. నేను మాత్రం ఫ్రైడ్ రైస్ తిన్నాను నీట్గా. యాక్చువల్గా టోటల్ మన యాక్చువల్గా ఎంత 5 అంటే మన టీంలో నుంచి 2 అయితే వెళ్ళిపోయారు ఇప్పుడే. ఎందుకంటే మనాలి రోడ్, ఆ రోడ్, ఈ రోడ్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. అండ్ ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయినాయి కదా. సో అదే రీజన్ తోటి 2 అయితే వెళ్ళిపోయారు మన టీంలో నుంచి. కొంచెం అప్సెట్గా ఉంది, బట్ మన రైడ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. మంచిగా ఉంటే మంచిగా ఎంజాయ్ చేసినాం అందరం కలిసి. వాళ్ళిద్దరు వెళ్ళిర్రు డ్యూటీ వర్క్స్. చలో, ఏమైంది ముందట బంక్ ఉందా ముందు? ఓకే చలో, ఇప్పుడే ఇంకా నీట్గా తిని మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. వాళ్ళందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి
ఇక ఇప్పుడు నుంచి హాండ్లేకి అయితే వెళ్ళాలి. హాండ్లే వచ్చేసి 80 కిలోమీటర్స్. నాకు తెలిసి 2 hours ఏమో పట్టచ్చు అని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఒకవేళ రోడ్ ఇట్లానే ఉంటే మనం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. బట్ ఒకవేళ ఆఫ్ రోడింగ్ లేదంటే వేరే రూట్ ఉంటే మాత్రం ఇక మాకు కొంచెం కష్టం అవుతుంది అట్లా. ఇక నీట్గా ఫుల్ ట్యాంక్ అయితే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పి నీట్గా మళ్ళీ రైడ్ అనేది కంటిన్యూ చేయాలి. ఇక్కడ బండికి ఫుల్ ట్యాంక్ వచ్చేసి 700 రూపీస్ పట్టింది. దానికి 950, దీనికి 700, దానికి ఒక 600 రూపీస్ ఏమో పట్టింది. ఇక డైరెక్ట్ మన స్టాప్ వచ్చేసి హండ్రెడ్ నాన్ స్టాప్ కొట్టేయాలి. ప్రాబ్లం రోడ్ కూడా బాగానే ఉంది. రోడ్స్ ఏం ప్రాబ్లం అయితే లేదు. అంటే ఇంతసేపు వచ్చినప్పుడు బాగానే ఉండే. ఇక ముందు చూడాలి ఏమైంది. ఓకే ఛార్జింగ్ పాయింట్ కనెక్ట్ చేసుకున్నాడు. ఓకే చలో ర్యాష్ టువర్డ్స్ ద హ్యాండ్లే. చాలా బేస్ క్యాంప్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ టైం వచ్చి 5 అవుతుంది. యాక్చువల్గా మేము ఇదంతా దాటి అటు సైడ్ వెళ్ళాలి. అప్పుడైతేనే మాకు కరెక్ట్ ఉంటుంది. ఓ నా బండి హ్యాండిల్ ఎందుకు షేక్ అవుతుంది చూడండి. ఇది ఎట్లా షేక్ అవుతుంది అది ఎందుకో ఏమో. టోటల్ వచ్చేసి మన రివర్ ఇండస్ వస్తే చిన్నప్పుడు నడుచుకోవాలి క్లాస్లో. ఇప్పుడు మన ఇక్కడ వాటర్ని కూడా పాకిస్తాన్లో కూడా ఆపేసారు కదా ఈ వాటర్ని. రివర్ వచ్చేసి రివర్ ఇండస్. ఏ రివర్ తెలుసా? ఇది రివరేనా? ఇది రివర్ ఇండస్ ఏమో. ఇండస్ రివరే కదా మ్యాప్లో చూడు. ఇది ఇండస్ రివర్ కదా. ఇండస్ రివరా? రివర్ ఇండస్ ఏమో. అదే వేరే ఉంది అసలు. వాటర్ అయితే లేవు, మొత్తానికి ఆపేసిరు కదా అట్లానే. చూడండి రివర్ ఇండస్ వాటర్ ఇంకా వేరే కలర్ఫుల్ వ్యూ వస్తుంది. బ్లూ కలర్, టోటల్ బ్లూ కలర్. వావ్ వేరే చూడండి అక్కడ ఎర్త్ విలెంట్స్ దగ్గర అన్నట్టు అనిపించట్లేదు మీకు? నాకైతే అనిపిస్తుంది. ఇట్స్ ఫీలింగ్ లైక్ ద ఎర్త్ ఈస్ ఎండింగ్ వైల్ వీఆర్ రోమింగ్. అట్లా అనిపిస్తుంది. ఓన్లీ ఇండియాలో ఇంత తిరగడంతో ఇట్లా అవుతుంది. దెన్ యూ విల్ మూవ్ టు ద అదర్ కంట్రీస్ అని రైడ్. దెన్ ఫీల్ హౌ యూ విల్ ఫీల్ అండ్ వాట్ యూ విల్ హ్యాపీ. నేర్చుకోవాలి అసలు. ఇదిగోండి ఇక్కడ ఒక పోక్లింగ్ మీన్స్ అదేమంటారు జేసీబీయా, అది ఇట్లా తీస్తుంది ఇక మట్టి తీసేది. డైరెక్ట్ వాటర్ లోపల మునిగిపోయింది. చాలా లోతుంటాయి వాటర్. ఇదిగోండి 1 minute చూపిస్తాను. అదిగోండి మొత్తం వాటర్లో మునిగిపోయింది అది. అండ్ ఇది వచ్చేసి రివర్ ఇండస్. ఓ మై గాడ్, దానికి బయట కూడా తీయరాలేదు ఎవరికి. అట్లా అయిపోయింది ఇక్కడ.
ఆ బ్రిడ్జ్ దాటక ముందే అందరి డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ అవన్నీ చెక్ చేశారు. పర్మిట్స్ కూడా మా బైక్కి సంబంధించినవి అంటే అవన్నీ ఓకే ఉన్నాయా లేదా, క్లియర్ ఉన్నాయా లేదా మొత్తం చెక్ చేసిన తర్వాతనే లోపలికి ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ రోజు ఉండింగ్లా ఆన్లే తర్వాత ఇక్కడేమో మొత్తం డెజర్ట్ లాగుంది. అటు సైడ్ చూసేమో ప్రాపర్ హిమాలయాస్. డెక్కన్ ప్లాట్యూలో ఈ హిమాలయాస్ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. చూడండి ఇది మొత్తం బ్రౌన్, అక్కడ మాత్రం బ్లూ. ఇట్లా అక్కడ ఎట్లా అనిపిస్తుందంటే ఎర్త్ ఈజ్ ఎండింగ్ దేర్ అన్నట్టు. రోడ్ ఆఫ్ స్కై బ్లూ కలర్, బ్రౌన్ కలర్ అండ్ ఇట్లున్నాయి. రైట్ స్లో, యా వీఆర్ స్లో ఓన్లీ. రివర్ రిటర్న్ ఓకే. ఇదంతా సాయిల్ లాగానే ఉంటాయి, ఇసుక లాగా. ఇదంతా అంటే అదే యాక్చువల్లీ ఇక్కడ మొత్తం వాటర్ ఉండే, వాటర్ మొత్తం ఎండిపోయినాయి, అందుకే ఇట్లా అయిపోయింది అది. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి హాండే వచ్చేసి ఒక 25 to 30 కిలోమీటర్స్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్లకి రీచ్ అయిపోయిన తర్వాత వెంటనే రూమ్ కోసం వెతకాలి. రూమ్ కోసం వెతికిన తర్వాత ఇవాళ నాకు తెలిసి ఇవాళ నైట్ ఈవినింగ్ ఎప్పుడో తెలియదు, కానీ టెలిస్కోప్, లార్జెస్ట్ టెలిస్కోప్ చూడడానికి వెళ్తాం నాకు తెలిసి. నేను అనుకుంటున్నా లెట్స్ సీ వాట్ హ్యాపెన్. అక్కడ అయితే చాలా స్నో ఉంది. నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే స్నో ఉన్న ఏరియాలో మా స్టే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే అది ఇంకా పట్టదు సరిగా, దూరంగా ఉంటుంది కథ అట్లా. నార్థన్ ఎయిర్ చూడండి మొత్తం ఎట్లా వస్తుందో, మొత్తం పొగ లెక్క వస్తుంది నార్థన్ వేస్. వైజర్ పెట్టకపోతే డైరెక్ట్ కళ్ళలో పోతుంది, అది పోతే చాలా డేంజరస్, గీతలే పడతాయి, స్క్రాచెస్ కళ్ళకి. ఇంకా ఇక్కడ నుంచి అది వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్, అరే ఇదేంటిరా ఓకే. ఇక్కడ నుంచి వెళ్ళి హ్యాండ్లే వచ్చేసి 10 కిలోమీటర్స్ ఏమో ఉంది. యా వీఆర్ వెరీ నియర్ టు ద హ్యాండ్లే. ఇక్కడ ఏంటిదని అంటే ఇక్కడ నుంచి కనిపించట్లేదు 10 కిలోమీటర్స్. వామో ఇంకెంత దూరం వెళ్ళాలి మేము. ఆ నీడ దగ్గరికి ఎలా పూర్తి అవుతుంది, ఇక్కడ ఎండ అక్కడక్కడనే నీడ కొడుతుంది కదా, అక్కడ పెడితే ఘోరంగా చలి పెడుతుంది. వామో ఏమనుందని కానీ ఆ హిమాలయస్ ఎక్కువ మాత్రం ఉండొద్దురా నాయన, నాకు తెలిసింది అది ఒకటే. ఎందుకంటే ఘోరంగా చలి ఉంటుంది, చేతుల్లో పని చేయ, ఖర్చు పట్టరాదు, ఏం చేయరాదు. ఎంత చలి పెడుతున్నానంటే ఘోరం అసలు. అయిపోయింది, దీనిపైన ఉన్న స్నో మొత్తం ఎండిపోతుంది, ఇప్పుడు మొత్తం బెట్ అయిపోతుంది. ఇక ఒకవేళ ఇంత బ్లాక్ కలర్ అయితే కదా అక్కడైతే ఖచ్చితంగా స్నో పడుతుంది. అట్లా బ్లాక్ కావద్దు. యాక్చువల్గా ఇవాళ పీపీవే మేము చూద్దామనుకున్నాం. రేపు వాట్ అయిపోయింది మనకు కనిపిస్తుంది. క్లౌడ్స్ అయితే అడ్డంగా ఉన్నాయి, దగ్గరలోనే ఉన్నాయి క్లౌడ్స్ అయితే, ఎక్కువ దూరంలో ఏం లేవు, చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ కార్ కనిపిస్తుంది కదా, ఈ కార్కి రైట్ సైడ్లో యాక్సిడెంట్ అయింది కదా, అది మా వాళ్ళే చేసేది. మా వాళ్ళు అని అంటే ఇవాళ మార్నింగ్ ఒక ఇద్దరు మహారాష్ట్ర ముంబై వాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళు సీదా డైరెక్ట్ ఆ కార్ని గుర్తేసారు, డైరెక్ట్ అలా వాళ్ళ కొట్టి వాడేసారు. పాపం డబ్బులు ఏం తీసుకోలేంట అన్న, మంచోడే ఆయన. మరాఠీ వచ్చి అతనికి నేను కూడా మాట్లాడినా అప్పుడు, నాకు కూడా వచ్చా మరాఠీ. అట్లా ఇంకెక్కడుందిరా, ఎంత దూరం రా, హ్యాండ్లే వస్తూనే లేదు. వామ్మో చలి మాత్రం చంపుతున్నది. ఎట్లా సాయంత్రం అయితే అట్లా చలి పెరుగుతుంది, మధ్యాహ్నం కూడా ఉంటుంది. హే గాయ్స్, ఫైనలీ వెల్కమ్ టు ద హ్యాండ్లే ఆఫ్ ఇండియా.
వేరే ఉంటుంది నైట్ తెలుసా. నైట్ స్కై వేవ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. అమ్మో ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలి అర్థం అవ్వట్లేదు కదా. మన వాళ్ళు వస్తున్నారు రాని. నాకు తెలిసి విలేజ్ వచ్చేసి అదనుకుంటా, అంటే స్టే కోసం అందరు అక్కడనే. ఇదిగోండి చూడండి, ఐ లవ్ ఇండియా అని ఇక్కడ ఉంది. అది పెట్టేస్తుందిరా నాయన. ఇటు నుంచేనా అటు నుంచా? ఎటు నుంచి వెళ్ళినా అదేమో. హ్యాండ్లే గోన్పా, వే టు గోన్పా స్కూల్ వద్దు. ఓ విలేజ్కి వెళ్దాం. ఆఫ్టర్ డ్రింకింగ్ విస్కీ డ్రైవింగ్ ఇస్ రిస్కీ. ఓ మై గాడ్, ఏమన్నా రాసింది. అది విలేజ్ వచ్చేసి అది. ఏదైతే అర్థానుకున్నానో అదే జరుగుతుంది. ముందు చూడండి, ముందు చూడండి స్నోఫాల్ అవుతుంది మౌంటైన్స్ పైన. హెవీ స్నోఫాల్. వాంబో అసలు సగం మౌంటైనే కనిపించట్లేదు. దూరంగా చలి పెడుతుంది రా నాయన. ఈ మౌంటైన్ పైన లేదు కానీ ఆ మౌంటైన్ పైన మాత్రం చాలా స్నోఫాల్ ఉంది. ఏం కనిపించట్లేదు. మనల్ని పడేస్తుంది రా నాయన. అది ఎటు పోతుంది దానికే తెలియదు. అరే పోరా, రే ఎటన్నా ఒక దిక్కు పోరా. నువ్వు పోతే నేను ఇంకా పోతా. అది ఎటు పోతాను దానికే అర్థమవుతలేదు. అది ఎటు పోతుందో దానికే అర్థమవుతలేదు. ఏమో మొత్తం ఊరు దాటేసి ఎటో తీసుకుపోతున్నాడు. ఉమ్లింగ్లా తీసుకుపోతాడు ఏంది ఇప్పుడు. ఆ బ్రోకి ఒకసారి ఫోన్ చేయాలి కర్ణాటక. అందులో ఇదే కదా. ఇంకేంటి, ఇక్కడ నుంచి రేపు ఉమ్లింగ్లా అయితే వెళ్ళాలి. ఉమ్లింగ్లా వచ్చేసి ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ వెళ్ళి రావడం. టోటల్ ఎంత 160 కిలోమీటర్స్ ఏమో పడుతుంది. ఓకే, అయితే ట్విస్ట్ ఏంటిదని అంటే మొత్తం ఆఫ్ రోడే అంట. మన బండి అయితే పోతుంది, బట్ అది ఉందిగా ఇంకొకటి దాంతో ప్రాబ్లం. గోరంచలో పెడుతుంది. ఇక్కడనే హోమ్ స్టే అయితే తీసుకున్నాం. పర్ పర్సన్ 900 or 850 ఎంత పడింది. గైస్ ఇది వచ్చేసి మన డైనింగ్ రూమ్. మనం రూమ్ తీసుకున్నాం కదా అక్కడ. మన ఫుడ్ కూడా ప్రిపేర్ చేసారు మంచిగా నీటికి. ఇప్పుడు ఇది తినాలి. ఈ బ్రోజ్ వచ్చేసి బాంబే, డీ బ్రోజ్ వచ్చేసి కర్ణాటక, బెంగళూరు. ఇంకా నీట్గా నేను 2 చపాతీలు అయితే తీసుకున్నా, తర్వాత రైస్. సో గైస్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ ఒక సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. మీట్